ప్రియ శ్రోతలారా, 1 రాజులు 1 అధ్యాయం 29వ వచనం నుండి మీ బైబిళ్లు తెరిచి చూడండి. రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు. అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలేవాడై నాకు ప్రతిగా ఆసీనుడవుతాడని, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినమే నెరవేరుస్తానని చెప్పాడు. బత్షెబా సాగిలపడి రాజుకు నమస్కారం చేసింది. అన్నది, నా ఏలినవాడైన రాజు దావీదు సదాకాలము బ్రతుకునుగాక. అప్పుడు దావీదు రాజు అన్నాడు, సాదోకును, నాతానును, బెనాయాను నా వద్దకు పిలవండి. సాదోకు యాజకుడు, నాతాను ప్రవక్త. ఆ ముగ్గురు రాజసన్నిధికి వచ్చారు. రాజు అన్నాడు, మీ ఏలినవాడనైన నా ఆజ్ఞ, నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకువెళ్ళండి. సాదోకు యాజకుడుగా, నాతాను ప్రవక్తగా అతనికి పట్టాభిషేకం చేస్తారు. అతడు ఇశ్రాయేలీయుల మీద రాజవుతాడు. ఆ తరువాత మీరు బాకానాదం చేసి ప్రకటన చెయ్యాలి. రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అంటూ నినాదాలు చేయాలి. ఇశ్రాయేలు వారి మీద, యూదా వారి మీద నేను అతణ్ణి అధికారిగా నియమించి ఉన్నాను. వెంటనే మీరు యెరూషలేముకు అతనితో రావాలి. అతడే నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజవుతాడు. అందుకు బెనాయా రాజుకు ప్రత్యుత్తరమిస్తూ అన్నాడు, అలాగే జరుగునుగాక. నా ఏలినవాడవు రాజువు అయిన నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక. నీకు తోడుగా ఉండునట్లు యెహోవా సొలొమోనుకు తోడుగా ఉండి నీ రాజ్యము కంటే అతని రాజ్యమును ఘనముగా చేయునుగాక. సాదోకు, నాతాను, బెనాయా ఇంకా కెరేతీయులు, ఫెలేతీయులు కలిసి రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోను నెక్కించి గీహోనుకు తీసుకొని వచ్చారు. యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేశాడు. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అవునుగాక అని కేకలు వేశారు. ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుతూ వాటి నాదము చేత నేల బ్రద్దలయ్యేటట్లు అత్యధికముగా సంతోషించారు. అదోనియా అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగిసే సమయంలో ఆ చప్పుడు వారికి వినపడింది. యోవాబు బాకానాదము విని పట్టణమునందు ఈ అల్లరి ఏమిటి అని అడిగాడు. అప్పుడు యాజకుడైన అబ్యాతారు కుమారుడు యోనాతాను వచ్చాడు. అదోనియా ప్రశ్నించాడు, నీవు శుభ సమాచారంతో వస్తున్నావా? యోనాతాను అదోనియాతో అన్నాడు, నిజంగా మన ఏలినవాడు రాజు అయిన దావీదు సొలొమోనును రాజుగా నియమించి ఉన్నాడు. వారు కంచరగాడిద మీద సొలొమోనును ఊరేగించారు. సాదోకు, నాతాను, బెనాయా, కెరేతీయులు, పెరేతీయులు అతనితో కూడా ఉన్నారు. గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకం జరిగింది. అక్కడ నుండి వారు సంతోషంగా వచ్చారు. అందువలన పట్టణం అల్లరి అయింది. మీకు వినబడిన ధ్వని ఇదే, సొలొమోను రాజ్యాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. రాజసేవకులు దావీదు రాజుకు కృతజ్ఞతలు సమర్పిస్తున్నారు. వారంటున్నారు, దావీదు రాజా, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువ ఖ్యాతి కలుగుతుంది. నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉంటుంది. అలాగు దేవుడు దయచేయునుగాక. రాజు మంచము మీద సాగిలపడి నమస్కారము చేసి అన్నాడు, నేను సజీవుడనై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడవటానికి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఒకణ్ణి నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక. అదోనియా పిలిచిన వారు భయపడి తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి
బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. మనవి చేస్తున్నాడు, రాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చావకుండా ఈ దినమున నాకు ప్రమాణం చేయాలి. ఈ సమాచారం సొలొమోనుకు అందింది. అతడన్నాడు, అదోనియా తనను యోగ్యునిగా అగపరుచుకొనిన ఎడల అతని తల వెండ్రుకలలో ఒక్కటి కూడా కింద పడదు. కాని అతని యందు దౌష్ట్యము కనపడిన ఎడల అతనికి మరణశిక్ష వస్తుంది. సొలొమోను అదోనియాను బలిపీఠం వద్ద నుండి పిలిపించాడు. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితో అన్నాడు, నీ ఇంటికి పో. ఇప్పుడు ఈ వాక్య భాగానికి వ్యాఖ్యానం జాగ్రత్తగా వినండి. కంచరగాడిద రాజులు స్వారీ చేసే వాహనం. అయితే గుర్రం యుద్ధానికి సంకేతం. ప్రకటన గ్రంథంలో 4 గుర్రాలు కనిపిస్తాయి. అనగా యుద్ధం, కలవరం రాబోతున్నదని సూచన. ఈసారి యేసు ప్రభు తెల్లని గుర్రం ఎక్కొస్తాడు. యుద్ధం చేయబోతాడు. భూమి మీద ఉన్న తిరుగుబాటును అణిచివేస్తాడు. ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగుతుంది. మొదట ఆయన వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి రాలేదు. ఇశ్రాయేలు యొక్క మెస్సియాగా ఆయన వచ్చాడు. అందుకే ఆయన గాడిదనెక్కి యెరూషలేములో ప్రవేశించాడు. రాజులు గాడిద మీదనే స్వారీ చేస్తారు. దావీదు రాజు ఎక్కే గాడిదను తెచ్చారు. దానిమీద సొలొమోను ఎక్కాడు. దావీదు స్వయంగా ప్రకటన చేశాడు, నా తరువాత సొలొమోనే రాజు. ఏం జరిగింది అదోనియాకు తెలియచేయడానికి అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చాడు. అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇంకేముంది, అంతా అయిపోయింది. సొలొమోను రాజయ్యాడు. దావీదు త్వరలో చనిపోతాడు. తన పితరులతో నిద్రిస్తాడు. అదోనియా మద్దతుదారులు భయపడ్డారు, పారిపోయారు. తాము ఇప్పుడు రాజద్రోహులుగా పరిగణించబడతారు. అదోనియా తన ప్రాణం కాపాడుకోవడానికి ఆరాధన గుడారంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. బలిపీఠపు కొమ్ములను గట్టిగా పట్టుకున్నాడు. సొలొమోను అదోనియాపై ఎంతో కనికరం చూపుతున్నాడు. అదోనియా బుద్ధిమంతుడై ఉంటే అతనికి ఎట్టి కీడు కలుగకుండా కాపాడుతానని సొలొమోను హామీ ఇచ్చాడు. మొదటి అధ్యాయంలో దావీదు వృద్ధాప్యం, అదోనియా తిరుగుబాటు, దావీదు ప్రక్కనే ఉన్న అబీషగు, బత్షెబా నాతాను కలిసి చేసిన సంప్రదింపు వివరంగా వర్ణించబడినాయి. ఈ అధ్యాయంలో సొలొమోను రాజయ్యాడు. అతనికి పట్టాభిషేకం జరిగిన స్థలం గీహోను. అదోనియా పిరికివాడు. సొలొమోనుకు లోబడ్డాడు. ఆ రోజుల్లో రాజులకు కంచరగాడిదలే ఘనమైన వాహనాలు. ఇప్పుడైతే గాడిదను ఎవరూ లెక్క చేయరు. సొలొమోను రాజు అనే గుర్తింపు అతడెక్కిన గాడిదను బట్టి వచ్చింది. దావీదు ఎక్కిన కంచరగాడిదను సొలొమోను ఎక్కాడు. దావీదు వాహనం సొలొమోనుకు సంక్రమించింది. దావీదు తరువాత సొలొమోను రాజు అని స్థిరపడింది. పట్టాభిషేకానికి యాజకుడు తైలం అభ్యర్థి మీద పోస్తాడు. అది పరిశుద్ధ తైలం. రాజులను, ప్రధాన యాజకులను ఈ తైలంతో అభిషేకిస్తారు. అంతేకాదు, దేవస్థానమందలి వస్తువులపైన కూడా ఈ తైలం ప్రోక్షిస్తారు. నిబంధన మందసము దగ్గరే ఈ తైలం భద్రం చేసి ఉంచుతారు. ఈ తైలాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. దాని మిశ్రమ విధానం ఇతరులెవరికీ తెలియకూడదు. దానిని అందరూ తయారు చేయకూడదు. అది పట్టాభిషేక కార్యక్రమానికి మాత్రమే వినియోగించాలి. అదోనియా బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. గత్యంతరం లేదు. తాననుకున్నది ఒకటి, దేవుడు చేసింది మరొకటి. అదోనియా తిన్నగా బలిపీఠాన్ని సమీపించాడు. బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. బలిపీఠపు కొమ్ములు దేవుని కృపను, కనికరాన్ని, క్షమాపణను సూచిస్తాయి. తన మోసం బట్టబయలైనప్పుడు అదోనియా శరణార్థిగా పరిశుద్ధ బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. అతడు మొదటనే జాగ్రత్తపడి దేవుని చిత్తాన్ని వెదికి ఉంటే ఎంతో బాగుండేది. ఇందులో మనకొక పాఠమున్నది. కావాలని పాపం చేసి
తీరా ప్రమాదం ముంచుకు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి శరణం శరణం అని ఏడ్చే కంటే ముందే దేవుని చిత్తాన్ని అన్వేషిస్తే ఎంతో మంచిది గదా. ప్రతి పనికి ముందు అది దేవుని చిత్తం అవునా కాదా అని అన్వేషించడం విశ్వాసులకు అన్ని విధాల శ్రేయస్కరం. అదోనియా, యోవాబు ఏమనుకున్నారు? బలిపీఠపు కొమ్ములు చిట్ట చివరి ఘడియలో పట్టుకుంటే దేవుడు కాపాడకపోతాడా అనుకున్నారు. అదోనియాకు క్షమాపణ ప్రాప్తించింది, కాని యోవాబు హతమయ్యాడు. యోవాబు లాంటి హంతకునికి తగిన శిక్షే విధించబడింది. అదోనియా తనకు సొలొమోను గొప్ప శిక్ష విధిస్తాడనుకున్నాడు, కాని అతణ్ణి ఏమీ చేయకుండా ఇంటికి పంపించి వేశాడు. సొలొమోను తలుచుకుంటే అదోనియాను అక్కడికక్కడే చంపివేయగలడు, ముక్కలు ముక్కలుగా నరికివేయగలడు. అదోనియా తానే రాజై ఉంటే సొలొమోనుకు అదే చేసి ఉండేవాడు. కాని సొలొమోను కనికరం చూపాడు. ఇప్పుడు సొలొమోనే అదోనియా కంటే మంచివాడని దేవుని సన్నిధిలో నిరూపించబడింది. ఆ తరువాత కూడా అదోనియా మారలేదు. అప్పుడతనికి శిక్ష తప్పింది కాదు. ఇప్పుడు మనం 2వ అధ్యాయంలోకి వద్దాము. జాగ్రత్తగా వినండి. 2వ అధ్యాయం 1వ వచనం. దావీదునకు మరణకాలం సమీపించింది. అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఆజ్ఞ ఇచ్చాడు. లోకులందరూ పోవలసిన మార్గాన నేను పోతున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా నడుచుకుంటావు. మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను నీవు గైకొనాలి. నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో సత్యముననుసరించి నడుచుకుంటే ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడయ్యే ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను ఆయనే స్థిరపరుస్తాడు. అయితే యోవాబు నాకు చేసిన దానిని, అతడు అబ్నేరుకు అమాషాకు చేసిన దానిని నీవెరుగుదువు గదా. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీద, తన పాదరక్షల మీద పడజేశాడు. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చు గాని అతని నెరిసిన తల వెండ్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. నేను అబ్షాలోము ముందర నుండి పారిపోయినప్పుడు బర్జిల్లయి కుమారులు నా సహాయానికై వచ్చారు. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల వద్ద భోజనం చేసే వారిలో వారిని చేర్చు. షిమి అనేవాడు నీ వద్ద ఉన్నాడు. నేను మహనయీముకు వెళుతున్నప్పుడు అతడు నన్ను శపించాడు. అతడు నన్ను యొర్దాను నది వద్ద కలుసుకున్నప్పుడు యెహోవా తోడు, కత్తిచేత నిన్ను చంపను అని ప్రమాణం చేశాను. అతణ్ణి నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు. అతణ్ణి ఏమి చెయ్యాలో నీకు తెలుసు. వాని నెరిసిన తల వెండ్రుకలు రక్తముతో సమాధికి దిగిపోయేటట్లు చెయ్యాలి. ఈ విధంగా దావీదు తన చివరి గడియల్లో సొలొమోనుకు హెచ్చరికలు చేశాడు. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్రపొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడ్డాడు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు, మొత్తము 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలించాడు. ఇప్పుడు మనం 11వ వచనం వరకు వచ్చాము. వివరణ వినండి. దావీదు యుద్ధప్రియుడు, సొలొమోను శాంతిప్రియుడు, యేసుక్రీస్తు సమాధానకర్తయైన అధిపతి. దావీదు విశ్వసనీయుడు. సొలొమోను ఉన్నట్లుండి విగ్రహారాధనలో పడిపోయాడు. యేసుక్రీస్తు ఎంతైనా నమ్మదగినవాడు. దావీదు దయగలవాడు. సొలొమోను ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు.
యేసుక్రీస్తు అన్ని సమయాలలో దయావాత్సల్య సంపూర్ణుడు. దావీదు దేవునికి విధేయుడు. సొలొమోను తన చివరి రోజుల్లో దేవునికి, ధర్మశాస్త్రానికి అవిధేయుడయ్యాడు. యేసుక్రీస్తు తన తండ్రికి అన్ని విషయాలలో సంపూర్ణంగా లోబడ్డాడు. దావీదు దేవుని హృదయానుసారి. సొలొమోను హృదయం ఐశ్వర్యాన్ని అనుసరించింది. కాని యేసుక్రీస్తు హృదయం అచ్చం దేవుని హృదయమే. దావీదు ప్రజలకు సేవ చేశాడు. సొలొమోను ప్రజలను పరిపాలించాడు. యేసు ప్రభు ప్రజల కోసం ప్రాణం పెట్టాడు. శిష్యుల పాదాలు కడిగాడు. గమనించాలి, దావీదు, సొలొమోనులు ఇశ్రాయేలు చరిత్రలో గొప్ప రాజులు. అయితే యేసుక్రీస్తు అందరికంటే శ్రేష్ఠుడు. ఆయన నిత్యుడు, శాశ్వతంగా పరిపాలించే ప్రేమరాజు. దావీదు మరణశయ్య మీద నుండి మాట్లాడుతున్నాడు. తన హృదయాన్ని సొలొమోను ఎదుట కుమ్మరించుకుంటున్నాడు. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నాను అంటున్నాడు. నిజమే. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడినట్లు ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశించాయో అలాగే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఆదాము మరణమే మనందరికీ సంక్రమించింది. ప్రభువు రాకడ ఆలస్యమైతే మనమందరము చనిపోవలసిందే. ఇహలోకయాత్రకు ముగింపు మరణమే. మరణమనేది ఎవరికీ ఇష్టముండదు, కాని అది అందరికీ తప్పదు. కీర్తనలు 23:4 వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు. నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఆదరిస్తాయి. ఇది మరణాంధకార లోయలో ప్రయాణం. ప్రయాణానికి ముగింపు మరణం. దావీదంటున్నాడు, సొలొమోను, ధైర్యంగా ఉండు, వివేకంగా నడుచుకో, దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడుకో. ముగింపులో మా శ్రోతలకు ఒక హెచ్చరిక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మాదిరి. బైబిలులో ఎందరో విశ్వాస వీరులున్నారు. వారిలో ప్రతి ఒక్కరిలో ఏవో బలహీనతలున్నాయి. కాని యేసుక్రీస్తులో ఏ కళంకమూ లేదు. ఆయనే నీకు నాకు రక్షకుడు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.